Hello friends, welcome to LTX classes and welcome to January current affairs from 251 to 275. So let us start the discussion. And before that there was a small announcement. మన యొక్క బ్యాంక్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆఫ్లైన్ మీకు వైజాగ్లో మనకైతే కనుక కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు డైలీ ప్రిలిమ్స్ క్లాసెస్ ఉంటాయి, డైలీ మెయిన్స్ క్లాసెస్, టెస్ట్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ కూడా ఉంటుంది. దీనికి మనం చార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 20,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మనం పే చేసుకోవచ్చు. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ఫస్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ అనౌన్స్డ్ ద ఇయర్ 2025 యాజ్ ద ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు షేప్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ లీడర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐలో మనకి ఏంటి అని అంటే కనుక 2025ని ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా డిక్లేర్ చేశారు. ఏ ఆర్గనైజేషన్ మనకి అనౌన్స్ చేశారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారండి. ఇట్ ఈస్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండ్ యాజ్ వెల్ యాజ్ నీతి ఆయోగ్. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే కనుక ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏఐసిటిఈ. ఏఐసిటిఈ మనకి ఏంటంటే రీసెంట్గా 2025ని ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మనకైతే కనుక డిక్లేర్ చేయబడడం జరిగింది. ఎందుకనంటే టు మేక్ ఇండియా ఏ గ్లోబల్ లీడర్ in AI అండి. సో టు మేక్ ఇండియా ఏ గ్లోబల్ లీడర్, ఇండియా ఏ గ్లోబల్ లీడర్ ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటి అంటే కనుక ఏఐ రేస్ అనేటువంటిది జరుగుతోందండి. ఇప్పుడు మనకి దేశాలు లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానివ్వండి, లేకపోతే చైనా కానివ్వండి, ఇవన్నీ కూడాను. ఇండియా కూడా మనకి ఏంటి అంటే కనుక వెనకబడిపోలేదేమీ. సో ఇండియా ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ డెడికేటెడ్ మిషన్, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియా ఏఐ మిషన్ అని చెప్పేసి మనకు పిలుస్తాం అనమాట. ఇండియా ఏఐ మిషన్. ఈ ఇండియా ఏఐ మిషన్ అనేటువంటిది మనకి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అని అడుగుతూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ and as well as information technology. So ministry of electronics and as well as ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది ఈ యొక్క ఇండియా ఏఐ మిషన్ అండి. దీని అండర్లో మనకి 7 పిల్లర్స్ దాకా అయితే ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ స్కిల్స్ ఇనిషియేటివ్ అని, నెక్స్ట్ వచ్చేసి డేటా సెట్స్ ప్లాట్ఫామ్ అని 7 పిల్లర్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. దీంట్లో 7 పిల్లర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఎస్, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. So which airport has become the India's first and the world's third airport to receive the prestigious level 5 accreditation from the Airports Council International ACI? So Airports Council International ACI నుంచి లెవెల్ 5 అక్రెడిటేషన్ తీసుకున్నటువంటి ఇండియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఏదైనా అడుగుతున్నారండి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మనకి వాట్ వాజ్ ద ఆన్సర్ అంటే కనుక, సో దట్ వాజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్. దట్ ఈస్ మనకి ఏంటి అని అంటే కనుక సో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై మనకి ఏంటి అని అంటే దట్ ఈస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఈ యొక్క ఎయిర్పోర్ట్ మనకి ఏంటంటే ఇట్ రీసెంట్లీ బికేమ్ ద ఇండియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ ప్రపంచంలోనే ద థర్డ్ వన్, ఇండియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ ద వరల్డ్స్ థర్డ్ వన్. సో వరల్డ్స్ థర్డ్ ఎయిర్పోర్ట్ to have this accreditation from that of the Airports Council of మనకి ఏంటి అంటే కనుక ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి మనకి తీసుకున్నటువంటి అక్రెడిటేషన్ అనమాట. ఇట్ ఈస్ ద బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ ఎయిర్పోర్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ రిగరస్ ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎయిర్పోర్ట్ని మనకి ఇది మనకి ఈ రికగ్నిషన్ అయితే కనుక ఇవ్వబడడం జరిగిందండి. ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై ద అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఏంటి అంటే కనుక ఆపరేట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై దట్ ఆఫ్ అదానీ, ఆపరేటెడ్ బై అదానీ మనకి హోల్డింగ్స్ లిమిటెడ్, అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ లిమిటెడ్.
ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద సబ్సిడరీ ఆఫ్ ద అదానీ గ్రూప్. అంటే వీళ్ళకి దే ఆర్ అవార్డెడ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పర్టికులర్లీ కస్టమర్ ఫీడ్బ్యాక్లోను, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఎయిర్పోర్ట్ ప్రొవైడ్ చేసేటువంటి సర్వీస్ క్వాలిటీ, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఇవన్నిటిని కన్సిడరేషన్ చేసుకుని మనకి రికగ్నిషన్ అయితే కనుక ఇవ్వబడడం జరిగింది. వాట్ వాజ్ దాట్ ఎయిర్పోర్ట్ అంటారు? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబై ఈజ్ ద ఆన్సర్ మనకి. Moving on to that of the next one, how much financial coverage does the government provide under the upgraded cashless treatment scheme for the road accident victims? రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయడం గురించి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం గురించి ఒక అప్గ్రేడెడ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. అప్గ్రేడెడ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్, క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ ఎక్స్క్లూజివ్లీ ఇది మనకి ఏంటంటే కనుక రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ గురించి క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ అయితే మనకి తీసుకుని వచ్చారు. ఈ యొక్క అప్గ్రేడెడ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ మనకి తీసుకుంటే కనుక ఇది ఎవరి గురించి? ఇట్ ఈస్ పర్టికులర్లీ టు దట్ ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ గురించి. అరౌండ్ దీంట్లో మనకి కవరేజ్ అనేది ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే కనుక 1.5 lakh పర్ పర్సన్ పర్ యాక్సిడెంట్ అండి. 1.5 lakh పర్ పర్సన్ మనకి ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. 1.5 lakh పర్ పర్సన్ పర్ యాక్సిడెంట్ మనకైతే కనుక ఇంత కవరేజ్ మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ బట్ కానీ ఏంటి అంటే కనుక ఇట్ మస్ట్ బి రిపోర్టెడ్ టు ద పోలీస్ విత్ ఇన్ 24 hours ఇన్ ఆర్డర్ టు క్లెయిమ్ ద బెనిఫిట్స్. మనకి ఏంటి అంటే కనుక సో విత్ ఇన్ 24 hours రిపోర్ట్ అయితే కనుక చేయాలి. సో విత్ ఇన్ 24 hours మనకి ఏంటి అని అంటే ఇట్ షుడ్ బి రిపోర్టెడ్ టు దట్ ఆఫ్ ద పోలీస్. అండ్ అలాగే హిట్ అండ్ రన్ కేసెస్ వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే కనుక విక్టిమ్స్కి మనకి అరౌండ్ 2 lakh కంపెన్సేషన్ అనేటువంటిది మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. డిసీజ్డ్ విక్టిమ్ అయితే కనుక 2 lakh వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఇవ్వబడడం అయితే జరుగుతుంది యాజ్ ద ఎక్స్గ్రేషియా కంపెన్సేషన్ కింద మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క స్కీమ్ని మనకి ఏంటంటే కనుక రీసెంట్గా మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు మనకైతే కనుక అనౌన్స్ చేశారు మనకి. క్లియర్? సో దట్ ఈస్ మనకి హౌ మచ్ ఫైనాన్షియల్ కవరేజ్ డస్ ద గవర్నమెంట్ ప్రొవైడ్ అండర్ ద అప్గ్రేడెడ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్. సో ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అంటే మనకి 1.5 lakh అండి పర్ యాక్సిడెంట్ మనకైతే ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. బట్ మనకి ఏంటంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో మనకి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే కనుక వాట్ వాజ్ ద ఇండియాస్ ర్యాంక్ అంటే ఇండియాస్ ర్యాంక్ వచ్చేసి మనకి అరౌండ్ డ్రాప్డ్ అండి. ఇండియా యొక్క ర్యాంక్ అయితే మనకైతే తగ్గిపోయింది. సో ఫ్రమ్ విచ్ పర్టికులర్ ర్యాంక్ టు విచ్ పర్టికులర్ ర్యాంక్ అంటే 2024లో 80th పొజిషన్ ఉండేది. నవ్ ఇట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు దట్ ఆఫ్ ద 85th పొజిషన్కి మనకి పడిపోయింది అనమాట. సో ఇన్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ 2024లో 80th పొజిషన్ నుంచి 85th పొజిషన్కి మనకైతే కనుక పడిపోయింది. ఈ రోజున మనకి వీసా ఫ్రీ యాక్సెస్ వచ్చేసి ఓన్లీ 57 కంట్రీస్కి మాత్రమే వీసా ఫ్రీ యాక్సెస్. సో వీసా ఫ్రీ యాక్సెస్ వచ్చేసి ఓన్లీ 57 డెస్టినేషన్స్కి మాత్రమే మనకైతే కనుక ఉంది. సో వీసా ఫ్రీ యాక్సెస్ టు ఓన్లీ 57 డెస్టినేషన్స్కి మాత్రమే మనకైతే కనుక ఉంది. అయితే ఇంతకుముందు 62 ఉండేది 2024లో. సో 2024లో 62 డెస్టినేషన్స్ అయితే మనకి వీసా ఫ్రీ యాక్సెస్ ఉండేది. బట్ కానీ నౌ దట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు దట్ ఆఫ్ ద 57. అండ్ అట్ ద సేమ్ ఇంకేం అడుగుతారు అని అంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో టాప్ మోస్ట్ పొజిషన్ ఎవరు అని అంటే కనుక సింగపూర్ అండి. సింగపూర్ వచ్చేసి ర్యాంక్ నెంబర్ 1 విత్ అరౌండ్ 195 డెస్టినేషన్స్కి సో వీసా ఫ్రీ వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే కనుక 195 డెస్టినేషన్స్కి ఎటువంటి వీసా అవసరం లేదు. సో దే కెన్ మూవ్లో ఈజీలీ ద వీసా ఫ్రీ. సెకండ్ ఇంపార్టెంట్ పొజిషన్లో మనకైతే కనుక ఉన్నది వచ్చేసి ఏంటి అని అంటే కనుక జపాన్ ఉన్నారండి సెకండ్ పొజిషన్లో. సో ద జపాన్ వచ్చేసి మనకి సెకండ్ పొజిషన్లో మనకు ఉన్నారు. వీళ్ళు అరౌండ్ 193 డెస్టినేషన్స్ మనం అయితే మూవ్ అవ్వచ్చు వీళ్ళు. సో ఫస్ట్ పొజిషన్ ఈ సింగపూర్, సెకండ్ పొజిషన్ వచ్చేసి మనకి జపాన్. అండ్ ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 2025లో ఎంత అడుగుతారు? 85th పొజిషన్. ఎక్కడి నుంచి మనం పడిపోయాం? 80th పొజిషన్ నుంచి 85th పొజిషన్కి మనం అయితే కనుక పడిపోవడం జరిగింది. క్లియర్?
దట్ ఈస్ చూడండి, వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద హిండ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 అని అడుగుతున్నారు. 2024 అయితే 88th పెడతారు, 2025 కాబట్టి 85th పొజిషన్ అండి మనకి. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. క్రెడెక్స్ has received the approval from the Reserve Bank of India to operate as a payment bank, trades platform, digital lending platform, small finance bank, microfinance institution. ఈ యొక్క క్రెడెక్స్ మనకి ఏంటి అని అంటే కనుక దేనికి ఏది ఆపరేట్ చేసే విధంగా మనకి ఏంటి అని అంటే కనుక అప్రూవల్ వచ్చింది అని అంటే కనుక ఈ క్రెడెక్స్ వాళ్ళకి. వాట్ ఈస్ దిస్ క్రెడెక్స్? క్రెడెక్స్ ఈజ్ బేసికల్లీ మనకి క్రెడెక్స్ అనేటువంటిది మన యొక్క ఇండియాలోనే లార్జెస్ట్ సప్లై చైన్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్. లార్జెస్ట్ సప్లై చైన్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ మనకిది. వీళ్ళకి రీసెంట్గా అప్రూవల్ అయితే కనుక వచ్చింది టు ఆపరేట్ యాజ్ ఏ ట్రెడ్స్ ప్లాట్ఫామ్ అండి. ట్రెడ్స్ ప్లాట్ఫామ్, టు ఆపరేట్ యాజ్ ఏ ట్రెడ్స్ ప్లాట్ఫామ్. వాట్ ఈజ్ ఎ ట్రెడ్స్ ప్లాట్ఫామ్? వాట్ ఈజ్ ట్రెడ్స్? ట్రెడ్స్ అంటే ఏంటి అర్థం? ట్రేడ్ రిసీవబుల్స్. ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అని అర్థం మనకి. ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ఈజ్ బేసికల్లీ ద ట్రేడ్ ప్లాట్ఫామ్ మనకి. ఓకేనా? అండ్ ఆల్రెడీ దిస్ బికేమ్ ద క్రెడ్స్ బికేమ్ ద 5th సచ్ ప్లాట్ఫామ్ అండి ఇన్ అవర్ కంట్రీ. అంటే 5th కంపెనీ టు రిసీవ్ దిస్ లైసెన్స్. ఆల్రెడీ మనకి ఇంకా ఫోర్ కంపెనీస్కి మనకి ఏంటి అని అంటే కనుక సో లైసెన్స్ అయితే కనుక ఉంది టు ఆపరేట్ యాజ్ ఎ ట్రెడ్స్ ప్లాట్ఫామ్గా. అవి ఏవేంటి అని కూడా మనకి అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. సో దిస్ ఈస్ ద 5th సచ్ కంపెనీ టు హోల్డ్ దిస్ పర్టికులర్ లైసెన్స్. టు హోల్డ్ దిస్ లైసెన్స్. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏవేంటి అని అంటే కనుక అదర్ 4 వచ్చేసి లైక్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే రిసీవబుల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. మొదటిది రిసీవబుల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. రిసీవబుల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. దెన్ నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి మనకి ఏంటంటే కనుక M1 ఎక్స్చేంజ్ అండి. M1 ఎక్స్చేంజ్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇన్వాయిస్ మార్ట్. ఇన్వాయిస్ మార్ట్ ఈజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్. అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేసి C2FO, నథింగ్ బట్ C2FO. C2FO అంటే అర్థం ఏంటంటే కొలాబరేటివ్ క్యాష్ ఫ్లో ఆప్టిమైజేషన్ ఫ్యాక్టరింగ్ సొల్యూషన్స్ అని అర్థం. C2FO ఫ్యాక్టరింగ్ సొల్యూషన్స్. ఫ్యాక్టరింగ్ సొల్యూషన్స్. ఈ 4 కంపెనీస్కి 4టికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ట్రెడ్స్గా ఆపరేట్ అయ్యే విధంగా లైసెన్స్ అయితే కనుక వచ్చింది. సో ఏం తెలియాలి మనకి? వాట్ ఈస్ క్రెడెక్స్ అంటే క్రెడెక్స్ ఈజ్ ఏ సప్లై చైన్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్. సో రీసెంట్గా దీనికి RBI నుంచి అప్రూవల్ అయితే వచ్చింది టు ఆపరేట్ యాజ్ డాష్ టు ఆపరేట్ యాజ్ ఏ ట్రెడ్స్ ప్లాట్ఫామ్గా ఆపరేట్ అయ్యే విధంగా మనకైతే కనుక లైసెన్స్ అనేటువంటిది వచ్చిందండి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఇండియాలో మనకి ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇంకా మనకి ఏంటి అని అంటే కనుక ఇంకో 4 అదర్. దిస్ విల్ బి ద క్రెడెక్స్ విల్ బి ద మనకి ఏంటి అంటే 5th సచ్ ప్లాట్ఫామ్. ఆల్రెడీ 4 అయితే కనుక ఉన్నాయి. రిసీవబుల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, M1 ఎక్స్చేంజ్, ఇన్వాయిస్ స్మార్ట్, C2FO ఫ్యాక్టరింగ్ సొల్యూషన్స్. సో సీ దిస్ క్వశ్చన్. క్రెడెక్స్ has recently received the approval from the Reserve Bank of India to operate as a dash payment bank, trades platform, digital lending platform. So small finance bank and microfinance institution. Answer vachesi trades platform is the answer. Clear? Moving on to that of the next question. On January 7th, 2025, the Global Energy Alliance for People and the Planet, GEAPP, partnered with which organization to launch the key renewable energy initiatives in India? So recently మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గ్లోబల్ ఎనర్జీ అలియన్స్ ఫర్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ప్లానెట్ ఎవరితోటి మనకైతే పార్ట్నర్ అయ్యింది అని అంటే కనుక పార్ట్నర్డ్ విత్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అండి. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ వాళ్ళతోటి మనకైతే కనుక పార్ట్నర్ అవ్వడం జరిగింది. ఎందుకని? టు లాంచ్ ద కీ రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. సో మనకేంటి అని అంటే కనుక రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా లాంచ్ చేయడం గురించి మనకైతే కనుక పార్ట్నర్షిప్ చేసుకున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ మనకేంటి అని అంటే కనుక రెన్యూవబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ఇన్ ఇండియా లాంచ్ చేయడం గురించి. అండ్ వాట్ ఆర్ సచ్ ఇనిషియేటివ్స్ దట్ వర్ లాంచ్డ్? ఫస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మనకి ఏంటంటే కనుక మల్టీ డోనర్ ట్రస్ట్ ఫండ్ అని చెప్పి మనకి లాంచ్ చేశారు. మల్టీ డోనర్ ట్రస్ట్ ఫండ్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక డ్యూయట్ గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ డిజిటలైజేషన్ ఆఫ్ యూటిలిటీస్. డిజిటలైజేషన్ ఆఫ్ యూటిలిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ అని సెకండ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు.
ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్సిషన్, దట్ ఈస్ DUET. అండ్ ఫైనలీ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఎనర్జీ ట్రాన్సిషన్స్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని చెప్పేసి థర్డ్ వన్, ట్రాన్సిషన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని చెప్పి మనకి థర్డ్ ఇంపార్టెంట్ ఇది మనకి తీసుకుని రావడం జరిగిందండి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్టైస్ అంటారు, ఎన్టైస్ 2.0. ఎస్, సో దట్ మీన్స్ మనకి ఏంటంటే కనుక 3 మేజర్ ఇనిషియేటివ్స్ని మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. మొదటిది మల్టీ డోనర్ ట్రస్ట్ ఫండ్, రెండవది డిజిటలైజేషన్ ఆఫ్ యూటిలిటీస్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, మూడవది ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని చెప్పేసి మనకైతే లాంచ్ చేయబడడం జరిగింది. సో దేర్ ఫోర్ మనకి ఏంటంటే GEAPP నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ మనకి ఏంటంటే కనుక కొలాబరేట్ అయ్యి రెన్యూవబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ని మన కంట్రీలో లాంచ్ చేయడానికి పార్ట్నర్ అని అయ్యారు. వాళ్ళు మనకి ఏంటంటే మల్టీ డోనర్ ట్రస్ట్ ఫండ్, నెక్స్ట్ వచ్చేసి డిజిటలైజేషన్ ఆఫ్ యూటిలిటీస్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, ఇవన్నీ కూడా మనకి లాంచ్ చేయబడడం జరిగింది. అదే క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. సో ఆన్ January 7th, 2025 గ్లోబల్ ఎనర్జీ అలియన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ పార్ట్నర్డ్ విత్ విచ్ ఆర్గనైజేషన్ టు లాంచ్ ద కీ రెన్యూవబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ఇన్ ఇండియా? సో ద ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఇస్ ద ఆన్సర్. ఓకే, క్లియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which organization recently launched the Kisan Samriddhi Market Portal to promote efficient agricultural marketing in January 2025? So January 2025లో మనకి ఏంటంటే కనుక సో విచ్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఈ కిసాన్ సమృద్ధి మార్కెట్ పోర్టల్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక లాంచ్ చేశారని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఏంటి అంటే కనుక ఈ రీసెంట్గా మనకి ఎవరు లాంచ్ చేశారంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఐకార్ వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. సో రీసెంట్గా మనకి లాంచ్ చేశారండి. ఏమేమి ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారు అని అంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి కిసాన్ సమృద్ధి మార్కెట్ పోర్టల్ అని చెప్పేసి మనకి లాంచ్ చేశారు. మార్కెట్ పోర్టల్, సో దట్ ఈస్ మార్కెటింగ్ అనేటువంటి దాన్ని ప్రమోట్ చేయడం గురించి ఫర్దర్గా. రెండవది వచ్చేసి మనకి ఏంటంటే కనుక కిసాన్ సమృద్ధి ట్రేడ్ మార్క్ కూడా లాంచ్ చేయబడడం జరిగింది. కిసాన్ సమృద్ధి ట్రేడ్ మార్క్. So Kisan Samriddhi trademark is another initiative that was launched. దీనికి ఈ యొక్క లాంచ్ రీసెంట్గా మనకి ఈవెంట్ ఎక్కడ జరిగింది అని అంటే కనుక కేరళలో జరిగిందండి. సో దట్ ఈస్ మనకి ఏంటంటే ఐకార్ వాళ్ళది దెర్ వాజ్ వన్ సచ్ అదర్ స్పెషలైజ్డ్ థింగ్ కాల్డ్ యాజ్ ఐకార్ సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడ జరిగింది. ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కసర్గోడ్ కేరళలో మనకు ఉంది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో దట్ ఈస్ మనకి ఏంటంటే ఇది కసర్గోడ్ కేరళలో మనకైతే కనుక ఉంది. అక్కడ మనకి దీన్ని అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. సో దట్ ఈస్ which organization recently launched the Kisan Samriddhi Market Portal to promote efficient agricultural marketing in India? సో దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక దీనికి సంబంధించి అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు అయితే పీడిఎఫ్లో నేను యాడ్ చేయబడడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వాళ్ళు మనకైతే కనుక చేశారండి. ఇంకా అదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు తెలియాల్సినటువంటివి ఏమేంటి అని అంటే కనుక ఇంకేం తీసుకొచ్చారు దీన్ని అని అంటే దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని అంటే ఐకార్ వాళ్ళది. సో దట్ ఈస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వాళ్ళది మనకి ఏంటంటే దెర్ వాజ్ one such body institute that is known as Agricultural Technology Application Research Institute వాళ్ళు చేశారు. అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాం. అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు మనకైతే కనుక చేయబడడం జరిగిందండి. సో దట్ ఈస్ ఐకార్స్ అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే మనకి సో చేశారు. కమింగ్ టు దిస్, వాట్ వాజ్ ద ఆన్సర్? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. Which Indian state has become the first in our country to introduce a plan linking the forest ecosystem services with the green GDP in January 2024? Madhya Pradesh, Chhattisgarh, Jharkhand, Odisha and as well as Maharashtra. So ఏ స్టేట్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఇట్ వాజ్ ఛత్తీస్గఢ్ అండి. సో ఛత్తీస్గఢ్ మనకి ఏంటంటే కనుక ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ని కూడా మనకి ఏంటంటే ఈ యొక్క గ్రీన్ జీడిపిలోకి మనకైతే కనుక యాడ్ చేయబడడం జరిగింది. They became connecting the forest ecosystem services with that of the green GDP.
అంటే వీటి యొక్క కంట్రిబ్యూషన్స్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయడం అనమాట, దానికి ఇది చేయడం గురించి, రికగ్నైజ్ చేయడం గురించి. క్లియర్? ద ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి ఛత్తీస్గఢ్ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which international organization recently published the 5th edition of Future of Jobs Report 2025, Insights Report January 2025? International Labour Organization, United Nations, World Bank, World Economic Forum and as well as International Monetary Fund. So ఈ యొక్క ఎవరు రీసెంట్గా ఈ యొక్క ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ అని చెప్పేసి మనకి ఎవరు తీసుకుని వచ్చారు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025. సో దట్ ఈస్ ఈ యొక్క ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దట్ ఈస్ నోన్ యాజ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు మనకి తీసుకుని రావడం జరిగిందండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వన్ మోర్ ఇంపార్టెంట్ రిపోర్ట్ కూడా పబ్లిష్ చేశారండి, అది కూడా మిమ్మల్ని అడిగే అవకాశాలు ఉంటాయి. సో దట్ ఈస్ నోన్ యాజ్ గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2025 రీసెంట్గా మనకి తీసుకొచ్చారు. గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2025 ఇది కూడా మనకి WEF వాళ్ళే మనకైతే పబ్లిష్ చేశారు. అయితే ఈ ఫ్యూచర్ ఆఫ్ ద జాబ్స్ రిపోర్ట్ 2025 ప్రకారంగా వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే కనుక 2030 నాటికి 22% ఆఫ్ ద జాబ్స్ విల్ బి డిస్రప్టెడ్ అంటున్నారు. 22% ఆఫ్ ద జాబ్స్ విల్ బి డిస్రప్టెడ్ లైక్ డ్యూ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అడ్వాన్స్మెంట్స్ వల్ల కానీ, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ లేదా డెమోగ్రఫిక్ చేంజెస్ వల్ల కానీ, లేదా ఎకనామిక్ ప్రెషర్స్ వల్ల, జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల, వీటి వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఇదైతే కనుక చేంజ్ అవుతాయి, 22% డిస్రప్ట్ అవుతాయి అంటూ ఈ ఫ్యూచర్ ఆఫ్ ద జాబ్స్ రిపోర్ట్ 2025 ద్వారా మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనకి చెప్తోందండి. సో సీ దిస్ క్వశ్చన్, విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పబ్లిష్డ్ ద 5th edition ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025, ఇన్సైట్స్ రిపోర్ట్ జనవరి 2025 అంటే ద ఆన్సర్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Who is the chairperson for the National Investment and Infrastructure Fund Trustee Limited? Uday Kotak, Chella Srinivasulu Setti, Nirmala Sitharaman, TV Mohan Das Pai and as well as Dinesh Kara. So manaki there was something called as National Investment and Infrastructure Fund Trustee Limited అని చెప్పేసి ఉందండి మనకి, NIIFTL. ఎస్, సో దీని యొక్క గవర్నింగ్ కౌన్సిల్ గురించి మనం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ఏ 6-member కౌన్సిల్ అనమాట. సో 6-member కౌన్సిల్ మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ చైర్డ్ బై దట్ ఆఫ్ ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, చైర్డ్ బై ద నిర్మలా సీతారామన్, ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఎస్, సో దట్ ఈస్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి మనకి ఏంటంటే నిర్మలా సీతారామన్. షీ సర్వ్స్ యాజ్ ద చైర్పర్సన్ ఫర్ దిస్ గవర్నింగ్ కౌన్సిల్. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇద్దరిని మెంబర్స్గా మనకు అపాయింట్ చేశారండి. ఎవరెవరిని అంటే కనుక సో దట్ ఈస్ సిఎస్ శెట్టి, సో దట్ ఈస్ చెల్లా శ్రీనివాసులు శెట్టి అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఉదయ్ కోటక్ని మనకి ఏంటంటే కనుక మెంబర్స్ టు దిస్ గవర్నింగ్ కౌన్సిల్గా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. ఎస్, దే ఆర్ అప్రూవ్డ్ బై దట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. Who is the chairman of the National Investment and Infrastructure Fund Trustee Limited? Uday Kotak, CS Sethi, Nirmala Sitharaman, TV Mohan Das Pai and as well as Dinesh Kara. So the answer is Nirmala Sitharaman is the answer manaki. Moving on to that of the next one. Which organization led the launch of ONDC initiative in India? Quality Council of India, National Payments Corporation, DPIIT, Reserve Bank of India and as well as Niti Aayog. సో ఎవరు మనకి ఈ యొక్క ONDC ఇనిషియేటివ్ని, ONDC అంటే అర్థం ఏంటి మనకి అంటే కనుక ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అని అర్థం అండి. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. సో దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎవరు తీసుకుని వచ్చారు, ఎవరు లీడ్ చేస్తున్నారు అని అంటే కనుక DPIIT వాళ్ళు మనకైతే కనుక దీన్ని లీడ్ చేయబడడం జరుగుతుంది. సో దట్ ఈస్ మనకి ఏంటంటే DPIIT, దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ట్రేడ్. సో దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇండస్ట్రీ
అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మనకి ఏంటంటే కనుక విచ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అయితే కనుక మనకి ఈ యొక్క ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ను అయితే కనుక మనకైతే కనుక లీడ్ చేస్తున్నారండి. సో ద ఆబ్జెక్టివ్ ఏంటి మనకి ఓఎన్డీసీది, ఈ యొక్క లార్జ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా వాటి యొక్క డామినెన్స్ని బ్రేక్ చేయడం గురించి అండ్ డిజిటల్ కామర్స్ అనేటువంటిది అందరికీ యాక్సెసిబుల్గా ఉండడం గురించి మనకైతే కనుక దీన్ని తీసుకుని వచ్చారు. అసలు ఈ ఓఎన్డీసీ అనేటువంటి దాన్ని 2021లో మనకేంటంటే సెక్షన్ 8 నాన్ ప్రాఫిట్ కంపెనీగా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగిందండి. ఆ తర్వాత 2022లో మనకి ఏంటంటే కనుక లైక్ 5 సిటీస్లో మనకైతే దీన్ని ఇనీషియల్గా మనకైతే ఒక పైలట్ ప్రాజెక్ట్గా మనకైతే ఇంప్లిమెంట్ చేస్తారు. లైక్ న్యూఢిల్లీ, బెంగళూరు, కోయంబత్తూర్, భోపాల్, షిల్లాంగ్ ఇక్కడ మనకైతే కనుక చేయబడడం జరిగింది. సో క్వశ్చన్ మీరు చూస్తే విచ్ ఆర్గనైజేషన్ లెడ్ ద లాంచ్ ఆఫ్ ఓఎన్డీసీ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా అంటే మనకు ఆన్సర్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. To which international organization did the India submit its 4th biennial update report, 4th BUR on December 30, 2024? సో మనకి ఏ ఆర్గనైజేషన్కి మనం రీసెంట్గా ఈ యొక్క బైఎన్నియల్ అప్డేట్ రిపోర్ట్ 4 అనేటువంటి రిపోర్ట్ని మనం సబ్మిట్ చేసామని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఈ యొక్క రిపోర్ట్ మనకి ఏంటంటే సో దట్ ఈస్ ద బైఎన్నియల్ అప్డేట్ రిపోర్ట్, 4th biennial అప్డేట్ రిపోర్ట్ మనకి ఏంటంటే కనుక ఇండియా రీసెంట్గా ఈ యొక్క UNFCCCకి మనకి సబ్మిట్ చేశారండి. UNFCCCకి UNFCCC అంటే అర్థం ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ దట్ ఈస్ UNFCCC అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాము. బైఎన్నియల్ అప్డేట్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని మనం ఈ యొక్క కన్వెన్షన్కి మనం సబ్మిట్ చేయబడడం జరిగింది. అంటే దీంట్లో మన యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ యొక్క ఇన్వెంటరీని మనం మెన్షన్ చేయబడడం జరుగుతుంది. GHG ఎమిషన్స్ యొక్క ఇన్వెంటరీ అనేటువంటిది మనం మెన్షన్ చేస్తాం. లైక్ ఫర్ మనకి అరౌండ్ ఫర్ 2020కి సంబంధించినటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని మనం అయితే కనుక ఇది చేయబడడం జరుగుతుంది. ఇక్కడ మనం చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే కనుక ఈ యొక్క GHG ఎమిషన్స్ అనేటువంటివి దే వర్ డ్రాప్డ్ బై అబౌట్ 7.93% అని చెప్తున్నారు. డ్రాప్డ్ బై 7.93% ఇన్ 2020 కంపేర్డ్ టు 2019తో కంపేర్ చేసుకుంటే కనుక మన యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటువంటివి మనకి ఏమయ్యాయట? డ్రాప్డ్ బై అరౌండ్ 7.93% అని చెప్పేసి మనకి ఈ యొక్క రిపోర్ట్ అనేటువంటిది మనకి కోట్ చేస్తోందండి. ఏ కంట్రీ రీసెంట్గా ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసిందని అడుగుతూ ఉంటారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రీసెంట్గా బయటకు వచ్చేయడానికి విత్డ్రాల్ అయితే పంపించింది. టు విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డిడ్ ఇండియా సబ్మిట్ ఇట్స్ 4th biennial రిపోర్ట్ అంటే మనకు ఆన్సర్ వచ్చేసి UNFCCC ఈజ్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Which Indian state recently approved the creation of a new district called Vav Tarad by splitting the existing the Banaskantha district. So Banaskantha district ni manakaithe kanaka split chesi kotta district called as Vav Tarad ever create chesaru ani cheppesi manakaithe kanaka adugutunnaru. Aithe Gujarat yokka chief minister, Gujarat cabinet, సో ద గుజరాత్ యొక్క క్యాబినెట్ మనకి ఏంటి అని అంటే కనుక సో ద లెడ్ బై ద చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పాటేల్. సో ద చీఫ్ మినిస్టర్ లెడ్ బై భూపేందర్ పాటేల్ అండి. భూపేందర్ పాటేల్ మనకి రీసెంట్గా ఈ యొక్క డివిజన్ ఆఫ్ బనస్కంత డిస్ట్రిక్ట్ని మనకైతే కనుక డివైడ్ చేసి మరొక కొత్త డిస్ట్రిక్ట్ని మనకైతే తీసుకుని వచ్చారు. సో దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ బనస్కంత డిస్ట్రిక్ట్ నుంచి సో దట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ సో బనస్కంత డిస్ట్రిక్ట్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక వావ్ తరడ్ సో దట్ ఈస్ వావ్ తరడ్ డిస్ట్రిక్ట్ని మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. విత్ దిస్ నౌ మనకి ఏంటంటే కనుక గుజరాత్లో వచ్చేసి ఇప్పుడు మనకి 34 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. గుజరాత్లో నౌ ఇన్ టోటల్ 34 డిస్ట్రిక్ట్స్ మనకైతే కనుక మనకు ఉన్నాయి. సో దట్ ఈస్ వావ్ తరడ్ డిస్ట్రిక్ట్స్ రీసెంట్గా మనకి ఎక్కడ ఇది చేశారు అని అంటే కనుక దట్ ఈస్ మనకి ఏంటంటే కనుక గుజరాత్లో మనకి చేపట్టడం జరిగింది. విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ డిస్ట్రిక్ట్ కాల్డ్ వావ్ తారడ్ బై స్ప్లిట్టింగ్ ద బన్స్కంత డిస్ట్రిక్ట్ అంటే సో దట్ ఈస్ ద గుజరాత్ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్.
which sport is Manu Bakar associated with? So which sport is Manu Bakar associated with, for which she received the Major Dhyan Chand Khel Ratna Award 2024? So chess, hockey, para athletics, shooting and as well as badminton. Very important question అండి మనకి. ఏంటంటే మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, విచ్ ఈస్ ద హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్ అండి మనకి. ఇట్ ఈస్ ద హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్. 2024లో మనకి ఏంటంటే కనుక 4 ఇంపార్టెంట్ పీపుల్కి మనకి ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి మను బాకర్. మనకి ఏంటంటే షీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద షూటింగ్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ. సో షూటింగ్. సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక ప్రవీణ్ కుమార్ అసోసియేటెడ్ విత్ పారా అథ్లెటిక్స్. ప్రవీణ్ కుమార్ వచ్చేసి పారా అథ్లెటిక్స్. దెన్ ద నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకి, సో దట్ ఈస్ గుకేష్ అసోసియేటెడ్ విత్ చెస్. అండ్ ఫైనల్లీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ హర్మన్ప్రీత్ సింగ్ అసోసియేటెడ్ విత్ హాకీ. అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద హాకీ. ఈ 4 ప్లేయర్స్కి మనకి ఏంటంటే కనుక, ఈ 4 పీపుల్కి, స్పోర్ట్స్ పర్సన్స్కి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అయితే కనుక ఇవ్వబడడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, టు విచ్ స్పోర్ట్ ఈస్ మను బాకర్ అసోసియేటెడ్ విత్, ఫర్ విచ్ షీ రిసీవ్డ్ ద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2024 అంటే షీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద షూటింగ్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ. అదే కదా మనకి మను బాకర్ వచ్చేసి షూటింగ్. నెక్స్ట్ వన్, till which financial year has the Pradhan Mantri Fasal Bima Yojana and restructured weather based crop insurance scheme been extended? ఎప్పటి వరకు మనకి యొక్క స్కీమ్స్ని అయితే కనుక ఎక్స్టెండ్ చేశారని అడుగుతున్నారు. ఏవేంటారంటే స్కీమ్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒకటి మనకి, రెండోది వచ్చేసి ఏంటంటే మనకి రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో మనకి ఏంటంటే కనుక రీసెంట్గా మన యొక్క యూనియన్ క్యాబినెట్ విచ్ ఇస్ చైర్డ్ బై దట్ ఆఫ్ ద ఫైనాన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ విచ్ ఇస్ చైర్డ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, రీసెంట్గా ఈ యొక్క స్కీమ్స్ని ఎక్స్టెండ్ చేయబడడం జరిగింది. ఏ స్కీమ్స్ని? మొదటిది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అండ్ రెండవ స్కీమ్ ఏంటి మనకి రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ 2 స్కీమ్స్ని కూడా ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టిల్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 వరకు మనకైతే కనుక దీన్ని ఎక్స్టెండ్ చేయబడడం జరిగింది. ఈ యొక్క స్కీమ్కి, అంటే ఈ యొక్క టోటల్ 2 స్కీమ్స్కి మనకి అలాట్ చేసినటువంటి టోటల్ అవుట్లే మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ వాజ్ అరౌండ్ 69,000 crore అండి. 69,515 crore మనకైతే కనుక ఇచ్చారు. సో ఫర్ ఏ పీరియడ్ ఫ్రమ్ 2021-22 నుంచి 2025-26 వరకు కూడా మనకైతే కనుక ఇవ్వబడడం జరిగింది. దెన్ నెక్స్ట్, ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, లైక్ అగెన్స్ట్ లైక్ న్యాచురల్ కెలామిటీస్ వల్ల క్రాప్ ఫెయిల్ అయితే కనుక అలాంటి వాళ్ళకి ప్రొవైడ్ చేసేటువంటి ఇన్సూరెన్స్. అలా కాకుండా రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేసి మనకి ఏంటంటే పేర్లోనే ఉంది కదా, అది వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ అనమాట. అంటే ఇఫ్ దెర్ ఆర్ లాసెస్ డ్యూ టు టెంపరేచర్ వల్ల, రైన్ఫాల్ వల్ల, ఇంకేమైనా క్లైమేట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక వాటి వల్ల మనకి క్రాప్ లాస్ అనేటువంటిది జరిగితే వాళ్ళకి ఇచ్చేటువంటిది మనకి ఈ యొక్క ఇన్సూరెన్స్. సో అయితే ఈ 2 స్కీమ్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రెండవది వచ్చేసి మనకి రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఈ 2 కూడా 2025-26 వరకు కూడా మనకి ఎక్స్టెండ్ చేయబడడం జరిగింది. దీనికి ఇచ్చినటువంటి టోటల్ అవుట్లే వచ్చేసి 69,000 crore మనకి. సో కమింగ్ టు దిస్, టిల్ విచ్ ఫైనాన్షియల్ ఇయర్ హ్యాస్ ద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అండ్ రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ బీన్ ఎక్స్టెండెడ్ అంటే 2025-26 is the answer. Moving to the next one, how much has the National Bank for Financing Infrastructure and Development NABFID invested in the NDR InvITs అంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లాంగ్ టర్మ్ బాండ్స్ మనకి. సో దట్ ఈస్ 500 crore, 600 crore, 745, 850 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 1000 crores మనకి ఎంత అలొకేట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్ చేశారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారండి. ఇక్కడ మనకి ఏంటంటే కనుక NABFID, దట్ ఈస్ ద నేషనల్ బ్యాంక్ ఫర్
ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ మనకి అరౌండ్ 745 crore 745 crore మనకి ఏంటంటే కనుక లాంగ్ టర్మ్ బాండ్స్లో మనకి ఇష్యూ చేశారండి. సో క్రోర్ ఇన్ లాంగ్ టర్మ్ బాండ్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ బై ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. మనకి ఈ యొక్క ఎన్డిఆర్ ఇన్వైట్స్ మనకి ఏంటి అంటే ఎన్డిఆర్ ఇన్వైట్స్ మనకి ఇష్యూ చేసినటువంటి లాంగ్ టర్మ్ బాండ్స్ని మనకైతే కనుక ఈ యొక్క నాప్ ఫెడ్ వాళ్ళు వాటిలో ఇన్వెస్ట్ చేయబడడం జరిగింది. సో దట్ ఈ యొక్క ఎన్డిఆర్ ఇన్వైట్స్ అనేటువంటివి మనకి ఏంటి అంటే కనుక ఇండస్ట్రియల్ పార్క్స్ని వేర్ హౌస్ ఫెసిలిటీస్ని మనకి ఏంటి అంటే ఇది చేయడం గురించి తీసుకున్నది. సో కమింగ్ టు దిస్, హౌ మచ్ హ్యాస్ ద నాప్ ఫెడ్ మనకైతే కనుక ఇన్వెస్ట్ చేశారంటే ఇట్ వాస్ అరౌండ్ మనకి 745 crore మనకైతే చేయబడడం జరిగిందండి. 745 crore మనకి. క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Which foundation day did the DRDO recently celebrated in New Delhi on 1st January 2025? Yes. సో దట్ ఈస్ మనకి ఏంటి అంటే కనుక డిఆర్డిఓ రీసెంట్గా 67th ఫౌండేషన్ డేని మనకైతే కనుక సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి. దీనికి సంబంధించి మన యొక్క యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా మనకైతే కనుక ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఈవెంట్ని అయితే కనుక అటెండ్ చేశారు. అండ్ అలాగే 2025 డిఫెన్స్ పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ మనకి ఏంటి అని అంటే కనుక వేర్ ద ఫోకస్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక టు స్ట్రెంగ్తన్ ద స్టార్టప్స్ మీద, నెక్స్ట్ వచ్చేసి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ మీద ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. సో దట్ ఈస్ 67th పొజిషన్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో హూ వాజ్ Agnes Keleti and why is she significant in the sports history? She is a legendary swimmer with the most Olympic gold medals. She is a Hungarian Olympic gymnast and a Holocaust survivor. The first female athlete to compete in 5 Olympic Games. A world record holding sprinter from Hungary. The coach of the Hungarian national gymnast team. Yes, she is the Hungary based ఒలింపిక్ జిమ్నాస్ట్ అండి అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ హోలోకాస్ట్ సర్వైవర్ యాజ్ వెల్. సో రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే కనుక వరల్డ్స్ ఓల్డెస్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ఒలింపిక్ పర్సన్ మనకి షీ ఈజ్ ద ఓల్డెస్ట్ లివింగ్. రీసెంట్గా మనకైతే కనుక పాజిటివ్ అండి ఈవిడ. సో షీ ఈజ్ ద ఓల్డెస్ట్ లివింగ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. సో రీసెంట్గా మనకైతే కనుక పాజిటివే. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో హూ ఇస్ ఆగ్నెస్ కెలేటి అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతూ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి స్పోర్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని మనకి అడుగుతుంటారండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. With which company has the IRFC Indian Railway Finance Corporation partnered with to finance the renewable energy projects for Indian Railways? So renewable energy projects related to that of the Indian Railways ki financing provide చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఎవరితో పార్ట్నర్ అయ్యారని అడుగుతున్నారు. మనకి ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. సో రీసెంట్గా మనకి ఎవరితో టైఅప్ అయ్యారు? సో దట్ ఈజ్ ఎవరితో టైఅప్ అయ్యారు అని అంటే కనుక దే రీసెంట్లీ టైడ్ అప్ విత్ దట్ ఆఫ్ ద రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అండి. రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతోటి టైఅప్ పార్ట్నర్ అని అవ్వడం జరిగింది. కంపెనీ లిమిటెడ్. ఈ యొక్క పార్ట్నర్షిప్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? టు ప్రొవైడ్ ద ఫైనాన్సింగ్. దేనికి ప్రొవైడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఫైనాన్సింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం గురించి. టు ఫైనాన్స్ ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ ద ఆఫ్ ఇండియన్ రైల్వేస్ మనకి ఏంటి అంటే కనుక ప్రొవైడ్ చేయడం గురించి అయితే కనుక ఈ పార్ట్నర్షిప్ మనకి చేసుకున్నారు. సో హియర్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క REMCL ఏదైతే ఉందో రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ జాయింట్ వెంచర్ అండి బిట్వీన్ ఏ రెండు కంపెనీస్ అండి? జాయింట్ వెంచర్ బిట్వీన్ మొదటిది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెండవది వచ్చేసి ఏంటి అని అంటే కనుక రైల్ ఇండియా రైట్స్. దర్ ఈస్ అనదర్ బాడీ కాల్డ్ యాజ్ రైట్స్.
సో దట్ ఈస్ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ అనమాట. వీళ్ళిద్దరి మధ్య కలిపి జాయింట్ వెంచర్ ఎస్టాబ్లిష్ చేసే దాని పేరే రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. ఇప్పుడు ఎవరెవరు మనకి MOU సైన్ చేసుకున్నారు? ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు దే బోత్ పార్ట్నర్డ్ ఇన్ ఆర్డర్ టు ఇన్వెస్ట్ ఇన్ ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఆఫ్ ద in the Indian Railways. Yes, so therefore the answer వచ్చేసి with which has the company has the IRFC partnered with to finance the renewable energy projects for the Indian Railways అంటే మనకి ఏంటి అని అంటే కనుక రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, Shahid Madhav Singh Hath Kharcha scheme, which provides financial assistance to tribal students, has been launched by the which state? రీసెంట్గా ఈ యొక్క షహీద్ మాధవ్ సింగ్ హాత్ ఖర్చా స్కీమ్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఒడిస్సా వాళ్ళు మనకైతే లాంచ్ చేయబడడం జరిగిందండి. ఇట్ వాజ్ లాంచ్డ్ బై దట్ ఆఫ్ ద ఒడిస్సా. అంటే ఈ యొక్క స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే డ్రాప్ అవుట్ రేట్స్ని తగ్గించడము, ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ పెంచడానికి. సో పీపుల్లో మనకి ఏంటంటే కనుక ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ప్రొవైడ్ చేయడం గురించి అయితే కనుక మనకి ఈ చేయడం గురించి ఇనిషియేటివ్ తీసుకుని వచ్చారు. అయితే ఈ ఇనిషియేటివ్ అండర్లో ట్రైబల్ స్టూడెంట్స్కి 5,000 రూపీస్ పర్ ఇయర్ మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తారండి. 5,000 రూపీస్ పర్ ఇయర్ మనకి ఏంటంటే ట్రైబల్ స్టూడెంట్స్కి ఒక రకమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా ట్రైబల్ స్టూడెంట్స్కి ఇవ్వబడడం జరుగుతుంది. అయితే ఈ స్కీమ్ అనేటువంటిది అంటే ఎవరైతే క్లాస్ 8th పాస్ అయ్యి 9th or 10thలో మనకి ఎన్రోల్ అవుతూ ఉంటారో వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఇవ్వబడడం జరుగుతుంది. అయితే ఇది ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ST స్టూడెంట్స్కి ఇది అప్లికేబుల్ అండి. ఇది ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే కనుక ఒడిస్సా వాళ్ళు మనకి తీసుకుని వచ్చారు. సో ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి నాట్ మోర్ దాన్ 2,50,000 కంటే దాటకూడదండి. ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 2,50,000 రూపీస్. ఓకే, సో దట్ ఈస్ షాహిద్ మాధవ్ సింగ్ హాత్ ఖర్చా స్కీమ్ అని చెప్పేసి ఎవరు తీసుకుని వచ్చారంటే ఒడిస్సా వాళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, Jyoti Sharma has been appointed as the CEO of which organization? NASSCOM Foundation, Digital Green Trust, Save the Children, World Resources Institute, European Commission. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క జ్యోతి శర్మ అని చెప్పేసి రీసెంట్గా దేనికి అపాయింట్ చేశారు అని అంటే కనుక NASSCOM ఫౌండేషన్కి మనకైతే కనుక అపాయింట్ చేశారండి. సో దట్ ఈస్ NASSCOM ఫౌండేషన్ CEO ఆఫ్ ద జ్యోతి శర్మ has been appointed as Jyoti Sharma has been appointed as the CEO of NASSCOM Foundation. సో దట్ ఈస్ మనకి ఏంటంటే కనుక NASSCOM ఫౌండేషన్కి అపాయింట్ చేయబడడం జరిగింది. ఎవరిని రీప్లేస్ చేశారు మనకి? సో షీ సక్సీడెడ్ రీప్లేస్డ్ ద నిధి భాషిన్ని సక్సీడ్ చేస్తారు మనకి నిధి భాషిన్. సో దట్ ఈస్ నిధి భాషిన్ని మనకి ఏంటి అని అంటే కనుక సక్సీడ్ చేయబడడం జరిగింది, రీప్లేస్డ్. ఎస్, సో దేర్ఫోర్ మనకి ఏంటంటే కనుక జ్యోతి శర్మ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద CEO ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్ అంటే మనకి NASSCOM ఫౌండేషన్ ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద ట్యాబ్ బేస్డ్ డిజిటల్ ప్రాసెస్ ఫర్ NRIs టు ఓపెన్ NRE అండ్ యాజ్ వెల్ యాజ్ NRO అకౌంట్స్. NRIస్కి మనకి ఏంటంటే కనుక 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ట్యాబ్ బేస్డ్ డిజిటల్ ప్రాసెస్ని మనకైతే కనుక స్టార్ట్ చేశారండి. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ట్యాబ్ బేస్డ్ ప్రాసెస్ ఫర్ NRE దట్ ఈస్ నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అని ఒక అకౌంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్స్ని మనకైతే కనుక ఓపెన్ చేయడం గురించి ఈ యొక్క ట్యాబ్ బేస్డ్ డిజిటల్ ప్రాసెస్ని మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. సో ద ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఆన్సర్. విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద ట్యాబ్ బేస్డ్ డిజిటల్ ప్రాసెస్ ఫర్ NRIs టు ఓపెన్ NRE అండ్ యాజ్ వెల్ యాజ్ NRO అకౌంట్స్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్,
To which island nation did the government of India announce a relief assistance of $5 lakh on January 2nd, 2025? సో రీసెంట్గా మనకి ఏంటి అంటే కనుక ఏ పర్టికులర్ ఐలాండ్ కంట్రీకి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క హ్యూమానిటేరియన్ ఎయిడ్ ప్రొవైడ్ చేసింది అంటే కనుక వనాటూకి ప్రొవైడ్ చేసిందండి. సో వనాటూకి రీసెంట్గా మనకి ఏంటి అంటే కనుక బికాజ్ వాళ్ళు ఎర్త్ క్వేక్ అండ్ యాజ్ వెల్ యాజ్ వల్ల హిట్ అయ్యారు న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల మనకి ఏంటి అంటే కనుక వాళ్ళకి ఈ యొక్క $5 lakh అసిస్టెన్స్ని మనకైతే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రొవైడ్ చేయబడడం జరిగింది. సో టు విచ్ నేషన్ అని అంటే కనుక. అండ్ అలాగే ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటి, మయన్మార్ అండ్ యాజ్ వెల్ యాజ్ థాయిలాండ్లో రీసెంట్గా మనకి ఎర్త్ క్వేక్ రావడం జరిగింది. సో మనకి మార్చ్లో రీసెంట్గా అండి, మార్చ్ ఎండ్లో దానికి సంబంధించి మన యొక్క కంట్రీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ బ్రహ్మ అని చెప్పేసి మనకి లాంచ్ చేశారు. ఆపరేషన్ బ్రహ్మ ఎందుకనంటే టు ప్రొవైడ్ అసిస్టెన్స్ టు మయన్మార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద థాయిలాండ్ విచ్ వర్ హిట్ బై దట్ ఆఫ్ ద ఎర్త్ క్వేక్. నెక్స్ట్ ఇంపార్టెంట్, which insurance company recently appointed the Amit Ganorkar as its MD and as well as CEO effective from January 1, 2025? ICICI, HDFC, Tata AIG, Bajaj Allianz and SBI General Insurance. ఎవరు రీసెంట్గా మనకైతే కనుక అమిత్ని మనకైతే కనుక అపాయింట్ చేశారు అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. ఇట్ వాజ్ టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక అమిత్ గానోర్కర్ని అపాయింట్ చేశారండి. టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక సో హ్యాస్ బీన్ అపాయింటెడ్, దట్ ఈస్ అమిత్ గానోర్కర్ని మనకి అపాయింట్ చేయబడడం జరిగింది. అమిత్ గానోర్కర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద టాటా ఏఐజీ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఇఓ. నీలేష్ గర్గ్ని మనకైతే కనుక రీప్లేస్ చేస్తూ సో మనకి ఏంటి అని అంటే కనుక రీప్లేస్ చేయబడడం జరిగింది. So replaced. So therefore which insurance company appointed Amit Ganorkar as MD and CEO అంటే మనకి ఆన్సర్ వచ్చేసి టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, which hospital recently installed the India's first made in India surgical robo called as SSI Mantra అని చెప్పేసి తీసుకుని వచ్చారు. దీన్ని మనకి ఏంటంటే నోబెల్ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ పూణేలో మనకి ఈ యొక్క మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ రోబోని మనకి ఏంటి అని అంటే కనుక చేయడం జరిగిందండి. మనకి దీన్ని ఇన్స్టాల్ చేశారనమాట. ఎక్కడ అంటే నోబెల్ హాస్పిటల్స్ రీసెర్చ్ సెంటర్ పూణేలో మనకి దీన్ని అయితే కనుక అప్రూవ్ చేశారు. ఈవెన్ ఇట్ వాజ్ ఇన్స్టాల్ చేశారు. ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై ద సిడిఎస్-సిఓ వాళ్ళు కూడా మనకి దీన్ని అయితే కనుక అప్రూవ్ చేయబడడం జరిగింది. సో క్లియర్. సో దట్ ఈస్ మనకి ఏంటంటే కనుక నోబెల్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూట్ మనకి అండ్ రీసెర్చ్ సెంటర్ పూణేలో మనకైతే కనుక చేశారు. క్లియర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. ఎస్ ఫ్రెండ్స్, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which space agency has recently unveiled the Mars Chopper, the advanced drone for Mars exploration? సో మనకి మార్స్ని ఎక్స్ప్లోరేషన్ క్యారీ అవుట్ చేయడం గురించి, అంటే అడ్వాన్స్డ్ ఎక్స్ప్లోరేషన్ని క్యారీ అవుట్ చేయడం గురించి నాసా వాళ్ళు రీసెంట్గా మనకి యొక్క మార్స్ చోపర్ని అన్వీల్ చేశారండి. ఇట్ ఈస్ బేసికలీ ఏ కైండ్ ఆఫ్ ఏ డ్రోన్ మనకి. ఎస్, దట్ ఈస్ ద నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో నాసా వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మార్స్ చాపర్ అనేటువంటి దాన్ని మనకైతే తీసుకుని వచ్చారు. ఈ యొక్క మార్స్ చాపర్ని మనకి ఎవరు డెవలప్ చేశారు అని అంటే కనుక దిస్ ఈజ్ డెవలప్డ్ బై నాసా వాళ్ళది జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ అని చెప్పేసి ఉంటుంది. సో ద నాసాస్ జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఇన్ కాంబినేషన్ విత్ ఆర్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ. అలాంగ్ విత్ దట్ మనకి ఏంటంటే కనుక ఎయిమ్స్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళతోటి మనకైతే కనుక పార్ట్నర్ అయ్యి సో మనకి దీన్ని డెవలప్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో ఇది మనకి ఏంటంటే ఈ యొక్క మార్స్ చాపర్ అనేటువంటిది ఇట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ ద ఇంజెన్యూటీ హెలికాప్టర్ అండి. ఇంతకుముందు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇంజెన్యూటీ హెలికాప్టర్ అనేటువంటి దాన్ని అయితే కనుక యూజ్ చేశారు మనకి నాసా వాళ్ళు, ఇంజెన్యూటీ హెలికాప్టర్ అనేటువంటిది. సో దాన్ని సక్సీడ్ చేస్తూ మనకి ఇప్పుడు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మార్స్ చాపర్ అయితే కనుక వచ్చింది. ఇది అడ్వాన్స్డ్ మనకి ఏంటంటే ఎక్స్ప్లోరేషన్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద మార్స్ అండి. సో దేర్ ఫోర్ విచ్ స్పేస్ ఏజెన్సీ రీసెంట్లీ అన్వేల్డ్ ద మార్స్ చాపర్ విచ్ ఇస్ ద అడ్వాన్స్డ్ డ్రోన్ ఫర్ మార్స్ ఎక్స్ప్లోరేషన్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి నాసా ఇస్ ద ఆన్సర్.
Moving on to that of the next one, which launch vehicle was used by the ISRO on December 30, 2024 to carry the SwechSat Vivo and as well as Vyom into that of the orbit. ఈ యొక్క వీటిని మనకి ఏంటి అని అంటే కనుక క్యారీ చేయడం గురించి ఏ లాంచ్ వెహికల్ యూజ్ చేశారు? GSLV Mark 3, PSLV C60, SSLV D2, GSLV F10, PSLV C55. సో విచ్ లాంచ్ వెహికల్ని అయితే కనుక యూస్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఇస్రో వాళ్ళు ఈ యొక్క PSLV C60ని మనకి యూస్ చేశారండి. PSLV C60ని యూస్ చేసి మనకి ఏం చేశారు అని అంటే కనుక సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ నుంచి మనకైతే దీన్ని లాంచ్ చేశారు. అయితే దీంట్లో మనకి అరౌండ్ 24 పేలోడ్స్ని మనకైతే కనుక తీసుకెళ్ళడం జరిగింది. వాటిల్లో 2 ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంటల్ పేలోడ్స్ కూడా ఉన్నాయి మనకి. సో దట్ ఈస్ మనకి వచ్చేసి ఏంటంటే స్వేచ్ఛసాట్ అని చెప్పేసి ఒకటి మనకి, రెండవది వచ్చేసి వ్యోమ్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఈ రెండు కూడా మనకి ఏంటంటే కనుక బేస్డ్ ఆన్ దే వర్ లాంచ్డ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద PSLV C60 లాంచ్ వెహికల్ యూస్ చేసి మనకైతే కనుక సెండ్ చేయబడడం జరిగింది. ఎస్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఫర్ హౌ మెనీ ఇయర్స్ has the National Critical Minerals Mission been approved? National Critical Minerals Mission అండి. The National Critical Minerals, for example, National Critical Minerals అంటే ఏంటంటే so which are very important. The Critical Mineral Mission, so which are very important అనమాట, important for the development of new technologies like emerging technologies like artificial intelligence, లేకపోతే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇవి డెవలప్ చేయడం గురించి యూస్ చేసేటువంటి మినరల్స్ క్రిటికల్ మినరల్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ మనం తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్లో లిథియం ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ ఫర్ క్రిటికల్ మినరల్. సో దీనికి సంబంధించి ఈ యొక్క నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేటువంటిది ఇట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్ ఓవర్ a period of 7 years అండి. అప్రూవ్డ్ ఫర్ అరౌండ్ 7 years పాటు మనకైతే కనుక అప్రూవ్ చేయబడడం జరిగింది. మన యొక్క యూనియన్ క్యాబినెట్ దట్ ఈస్ చైర్డ్ బై ద నరేంద్ర మోదీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మిషన్ని అప్రూవ్ చేశారు. టోటల్ అవుట్లే వచ్చేసి 34,300 crore is the total outlay. దీంట్లో మళ్ళీ మనకి ఏంటంటే కనుక అరౌండ్ 16,300 crore ఫర్ ద మిషన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక PSUs నుంచి అదర్ సోర్సెస్ నుంచి మనకి అరౌండ్ 18,000 crore ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద 18,000 crore ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఫ్రమ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ అదర్ సోర్సెస్ నుంచి. ఎస్, సో దీనికి ఫర్ హౌ మెనీ ఇయర్స్ హ్యాస్ ద నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 7 years అండి. 7 years as ద ఆన్సర్. అండ్ మన కంట్రీలో ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ని ఇది చేయడం గురించి దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కాబిల్, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఒక జాయింట్ వెంచర్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్లీజ్ ట్రై టు కమెంట్ కాబిల్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్. సో ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ కంపెనీస్ కలిపి మనకి కాబిల్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసాయి అనేటువంటిది కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, వాట్ ఈస్ ద ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ దట్ ఈస్ సెట్ బై ద గవర్నమెంట్ ఫర్ ద ఇథనాల్ సప్లై ఇయర్ 2024-25 అండర్ ద ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్, పెట్రోల్ ప్రోగ్రామ్ EBP. సో మనకి ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ EBP ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉందండి, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఈ ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తున్నాం, మనము పెట్రోల్లో ఇథనాల్ని బ్లెండ్ చేస్తున్నాం. దీనివల్ల ట్విన్ ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయడం గురించి. మొదటిది వచ్చేసి ఏంటంటే కనుక ఇంపోర్ట్స్ని తగ్గించడం గురించి, కొంత ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గించడం గురించి. రెండవది వచ్చేసి ఏంటంటే కనుక పెట్రోల్ ద్వారా వస్తున్నటువంటి ఎమిషన్స్ని తగ్గించడం గురించి. ఈ రెండు ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ చేయడం గురించి మనం ఏంటంటే ఇథనాల్ని పెట్రోల్లో బ్లెండ్ చేస్తున్నాం. దానికి అఫీషియల్గా ప్రోగ్రామ్ పేరేంటి, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రామ్ని మనం అయితే కనుక రన్ చేయబడడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఏంటంటే కనుక మన యొక్క క్యాబినెట్ కమిటీ ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ మనకి టార్గెట్ ఏంటంటే కనుక 18%. సో ఫర్దర్ మనకి ఏంటి అని అంటే 2024-25కి టార్గెట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక 18% అండి. 18% అయితే కనుక ఇది చేయాలి, ఎథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్ అయితే చేయాలి అని చెప్పేసి మనకి టార్గెట్ పెట్టడం జరిగింది. అండ్ ఫ్యూచర్ టార్గెట్ వచ్చేసి ఏంటంటే కనుక దట్ ఈజ్ 2025-26కి మనకి ఏంటి అని అంటే టార్గెట్ వచ్చేసి 20% అండి. 20% ఎథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్ ఈజ్ అ టార్గెట్.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క 20% టార్గెట్ ఇంతకుముందు 2030 డెడ్ లైన్ ఉండేటువంటిది. బట్ కానీ గవర్నమెంట్ ఏంటంటే దాన్ని అడ్వాన్స్ చేసేసి 2025-2026 పీరియడ్కే ఈ యొక్క 20% టార్గెట్ అయితే ఫుల్ఫిల్ చేస్తామంటూ గవర్నమెంట్ మనకి చెప్తున్నారనమాట. ఇక్కడ తెలియాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ విచ్ ఇస్ సెట్ బై ద గవర్నమెంట్ ఫర్ 2024-25 అంటే ఆన్సర్ వచ్చేసి ఎంత, 18% ఇస్ ద ఆన్సర్ అండి మనకి. ఫర్ 2025-26 అంటే 20%. 20% ఎప్పటికి అచీవ్ చేయాలనుకుంటుందంటే 2025-26. ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. విచ్ స్టేట్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా బికేమ్ ద ఫస్ట్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రాపర్టీ కార్డ్స్ అండర్ ద స్వామిత్వ స్కీమ్. స్వామిత్వ స్కీమ్ అనేటువంటిది మనకి ఏంటి అంటే ప్రాపర్టీ కార్డ్స్ అనేటువంటివి మనం అయితే కనుక ఇష్యూ చేస్తున్నామండి. సో దట్ ఈస్ స్వామిత్వ. సో స్వామిత్వ అనేటువంటి స్కీమ్ గురించి మనం తీసుకుంటే కనుక స్వామిత్వ స్కీమ్ తీసుకుంటే ఏంటి మనకి స్వామిత్వ అంటే అర్థం, స్వామిత్వ స్టాండ్స్ ఫర్ సర్వే ఆఫ్ విలేజెస్. సో ఇట్స్ బేసికల్లీ ఏ ప్రాపర్టీ కార్డ్ స్కీమ్ అండి. ఇది మనకి ప్రాపర్టీ కార్డ్స్ అనేటువంటిది మనకి ఇష్యూ చేస్తారనమాట ఈ యొక్క స్కీమ్ ద్వారా మనకి. సో అకార్డింగ్లీ విచ్ స్టేట్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా బికేమ్ ద ఫస్ట్ టు డిస్ట్రిబ్యూట్ సచ్ ప్రాపర్టీ కార్డ్స్ అండర్ ద స్వామిత్వ స్కీమ్ అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్ మిజోరాం ఈస్ ద ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ టు డూ దట్ అండి మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ 20,000 రూపీస్ మంత్లీ పెన్షన్ ఫర్ ద సర్వైవింగ్ డిటైనీస్ ఆఫ్ ద 1975-77 మనకి ఎమర్జెన్సీ అండర్ ద MISA యాక్ట్ అండ్ ద హోస్టెడ్ ద ఉత్కర్ష్ ఒడిస్సా మేక్ ఇన్ ఒడిస్సా కాన్క్లేవ్ 2025 అంటే ఇక్కడ పేర్లోనే ఉంది మనకి. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఒడిస్సా ఇస్ ద ఆన్సర్. ఒడిస్సా గవర్నమెంట్ రీసెంట్గా ఈ యొక్క 20,000 మంత్లీ పెన్షన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మనకి స్కీమ్ అయితే కనుక మనకి అనౌన్స్ చేయబడడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, where has the regional meteorological center been announced for the establishment during the 150th anniversary of the India Meteorological Department? Himachal Pradesh, Punjab, Jammu, Uttarakhand. So to celebrate the 150th anniversary of the Indian Meteorological Department, రీసెంట్గా మనకి ఏంటి అంటే కనుక డాక్టర్ జితేంద్ర సింగ్ సో రీసెంట్గా ఈ యొక్క రీజనల్ మెటరాలజికల్ సెంటర్ని అయితే కనుక అనౌన్స్ చేశారు. ఇట్ ఈస్ సెట్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ ఆఫ్ ద జమ్మూ అండి. జమ్మూలో మనకి ఏంటి అంటే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ యొక్క IMD అనేటువంటి బాడీ మనకి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది. ఎర్త్ సైన్సెస్ అండర్లో వర్క్ చేస్తుంది. అండ్ రీసెంట్గా 150th యానివర్సరీ మనకైతే కనుక సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ బాడీ. మన కంట్రీకి సంబంధించి కావాల్సినటువంటి వెదర్ ఫోర్కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ని, వెదర్ అలర్ట్స్ని ఇవన్నీ కూడా మనకి ఇదే బాడీ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అని అంటే కనుక జమ్మూ ఈస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద డిజిటల్ ట్రీ ఆధార్ ఇనిషియేటివ్ టు ప్రొటెక్ట్ అండ్ మానిటర్ ద చిన్నార్ ట్రీస్? లడాక్, ఢిల్లీ, పుడుచేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ యాజ్ వెల్ యాజ్ చండీగఢ్. మనకి ఏ విధంగా అయితే రెసిడెంట్స్కి ఆధార్ ఉంటుందో అదేవిధంగా ఇప్పుడు ట్రీస్కి కూడా మనకి ఏంటి అని అంటే కనుక డిజిటల్ ట్రీ ఆధార్ అని చెప్పేసి మనకు ఒక యూనిక్ ఐడి అనేటువంటి దాన్ని ఇస్తున్నారండి. ఈ యొక్క దాని పేరే మనకి ఏంటంటే కనుక దీన్ని ఎవరు లాంచ్ చేశారు అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క డిజిటల్ ట్రీ ఆధార్ ఇనిషియేటివ్ని మనకైతే తీసుకుని రావడం జరిగింది. డిజిటల్ ట్రీ ఆధార్ ఇనిషియేటివ్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. ఈ ఇనిషియేటివ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి ఏంటంటే కనుక టు ప్రొటెక్ట్ అండ్ మానిటర్ ద చిన్నార్ ట్రీస్. టు ప్రొటెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మానిటర్ ద చిన్నార్. సో చిన్నార్ ట్రీస్ని మనకైతే కనుక ప్రొటెక్ట్ చేసి మానిటర్ చేయడం గురించి మనకైతే కనుక ఈ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రతి ట్రీకి కూడా ఒక యూనిక్ డిజిటల్ ఐడెంటిటీ అనేటువంటిది ఇస్తారు. ఆ తర్వాత మనకి ఏంటంటే కనుక దెన్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ స్కానింగ్ పర్పస్ గురించి మనకి ఏంటంటే కనుక జియో ట్యాగింగ్ తోటి QR కోడ్స్ తోటి కూడా మనకైతే ఇంటిగ్రేట్ చేయబడడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ వెరీ యూనిక్ ఇనిషియేటివ్. సో దీన్ని ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు మనకైతే తీసుకుని రావడం జరిగింది. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్,
In which city is the Bharat Mobility Global Expo 2025 inaugurated by Prime Minister Narendra Modi? సో ఎక్కడ మనకి ఇనాగరేట్ చేశారు ఈ యొక్క భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనిని మనకి భారత్ మండపం న్యూఢిల్లీలో మనకైతే కనుక ఇనాగరేట్ చేయబడడం జరిగిందండి. ఏంటిది? భారత్ మండపం న్యూఢిల్లీ. సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో అని చెప్పేసి 3 డిఫరెంట్ వెన్యూస్లో మనకైతే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ మండపము, నెక్స్ట్ వచ్చేసి యశోభూమి, అండ్ దెన్ ఇండియా ఎక్స్పో సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్మార్ట్ దగ్గర మనకైతే కనుక చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకేంటంటే మొబిలిటీ పాలసీస్ని ఫర్దర్గా మనకి ప్రమోట్ చేయడం గురించి, ఈవీ టెక్నాలజీని, సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రమోట్ చేయడం గురించి అయితే చేయబడడం జరుగుతుందండి. సో దట్ ఈస్ ఇన్ విచ్ సిటీ వాజ్ ద భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఇనాగరేటెడ్ అంటే కనుక సో ద ఆన్సర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా ర్యాంక్డ్ అట్ విచ్ పొజిషన్ ఇన్ ద గ్లోబల్ ఏజింగ్ ఇండెక్స్ దట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ ద జర్నల్ నేచర్ ఏజింగ్. సో రీసెంట్గా జర్నల్ నేచర్ ఏజింగ్లో మనకి ఏంటంటే కనుక ఈ ఒక ఇండెక్స్ ఒకటి పబ్లిష్ చేశారండి, సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ ఏజింగ్ ఇండెక్స్ అని చెప్పేసి. గ్లోబల్ ఏజింగ్ ఇండెక్స్. ఈ గ్లోబల్ ఏజింగ్ ఇండెక్స్లో మనకి ఏంటంటే కనుక ఇండియా యొక్క ర్యాంక్ తీసుకుంటే అరౌండ్ 123rd పొజిషన్ మనకైతే ఉందండి. ఇండియా ర్యాంక్ వచ్చేసి 123rd out of 143 countries. అవుట్ ఆఫ్ 143 కంట్రీస్ మనకి ఏంటంటే కనుక 123rd ర్యాంక్ అయితే కనుక మన కంట్రీకి ఉంది. అంటే ఏజింగ్ పాపులేషన్ వల్ల పోస్ట్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ని సో ఏ విధంగా ఎంత బెటర్ ప్రిపేర్డ్గా దేశాలు ఉన్నాయి అనేటువంటిది ర్యాంకింగ్ ద్వారా మనకైతే కనుక ఇవ్వబడడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాంకింగ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక లైక్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నెక్స్ట్ వచ్చేసి మనకి కొలంబియా యూనివర్సిటీ USA వాళ్ళు మనకైతే కనుక ఈ స్టడీని మనకి కండక్ట్ చేశారు. సో researchers from the National University of Singapore and as well as the Columbia University from the United States of America. Columbia University from the యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకైతే కనుక ఈ రీసెర్చ్ని మనకి కండక్ట్ చేయబడడం జరిగింది. అండ్ దెన్ టాప్ పొజిషన్లో మనకి ఎవరున్నారు అని అంటే కనుక స్విట్జర్లాండ్ వచ్చేసి మనకి టాప్ పొజిషన్లో మనకు ఉన్నారండి. స్విట్జర్లాండ్ ర్యాంక్డ్ నెంబర్ 1. అండ్ వీళ్ళ తర్వాత ఫాలోడ్ బై మనకి ఏంటి అని అంటే కనుక సెకండ్ పొజిషన్లో నార్వే అండ్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ పొజిషన్లో మనకి డెన్మార్క్ ఉన్నారు. సో నార్వే వచ్చేసి సెకండ్ పొజిషన్ అండ్ డెన్మార్క్ వచ్చేసి మనకి థర్డ్ పొజిషన్లో మనకైతే కనుక ఉండడం జరిగింది. సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ గ్లోబల్ ఏజింగ్ ఇండెక్స్. ఇండియా ర్యాంక్డ్ అట్ విచ్ పొజిషన్ ఇన్ ద గ్లోబల్ ఏజింగ్ ఇండెక్స్ దట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ ద జర్నల్ నేచర్ ఏజింగ్ అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 123rd పొజిషన్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో హూ వన్ ద 78th సంతోష్ ట్రోఫీ 2024 టైటిల్? సో ఏ స్టేట్ మనకి యొక్క సంతోష్ ట్రోఫీ సో 78th సంతోష్ ట్రోఫీ మనకైతే కనుక విన్ అయ్యారని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. ఇట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్ మనకి ఏంటి అని అంటే కనుక కేరళని డిఫీటెడ్ ద కేరళని మనకైతే కనుక డిఫీట్ చేసి 78th ఎడిషన్ ఆఫ్ ద సంతోష్ ట్రోఫీని మనకి విన్ అవ్వడం జరిగింది. 78th సంతోష్ ట్రోఫీని మనకైతే కనుక విన్ అయ్యారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి. అయితే ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ వచ్చేసి మనకి ఎక్కడ జరిగింది అని అంటే కనుక ఫైనల్ మ్యాచ్ సో వచ్చేసి మనకి GMC బాలయోగి స్టేడియంలో జరిగింది. GMC బాలయోగి స్టేడియం ఇన్ హైదరాబాద్, తెలంగాణ. బాలయోగి స్టేడియం హైదరాబాద్, తెలంగాణలో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ అయితే కనుక జరిగింది. అక్కడ మనకి వెస్ట్ బెంగాల్ అయితే కనుక విన్ అయింది బై డిఫీటింగ్ ద కేరళ ఇన్ దట్ ఆఫ్ ద ఫైనల్స్. అండ్ దిస్ వాజ్ ద వెస్ట్ బెంగాల్స్ 33rd టైటిల్ అండి. మనకి ఇది వెస్ట్ బెంగాల్ వాళ్ళది ఏంటంటే కనుక 33rd టైటిల్. ఈ సంతోష్ ట్రోఫీ అనేటువంటి దాన్ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అని అంటే కనుక సో సంతోష్ ట్రోఫీ ఈజ్ ఆర్గనైజ్డ్ బై దట్ ఆఫ్ ద ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అని అంటే కనుక ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు ఆర్గనైజ్డ్ బై ద ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్
ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని అయితే కనుక ఆర్గనైజ్ చేయబడడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విచ్ ఇస్ ఆర్గనైజ్డ్ బై ద ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. అరౌండ్ మనకి ఏంటంటే 31 టీమ్స్ అయితే మనకి పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క ఈవెంట్లో. కమింగ్ టు దిస్, విచ్ స్టేట్ హ్యాస్ వన్ ద 78th సంతోష్ ట్రోఫీ 2024 టైటిల్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే కనుక వెస్ట్ బెంగాల్ ఈస్ ద ఆన్సర్. Moving to the next one, in which state is the Kagiyad dance festival celebrated? ఏ స్టేట్లో ఈ యొక్క కాగియద్ డ్యాన్స్ అని చెప్పేసి రీసెంట్గా మనకైతే జరిగింది. ఇట్ ఈస్ ద యాన్యువల్ బుద్ధిస్ట్ ఫెస్టివల్ అండి. ఇట్ ఈస్ ద యాన్యువల్ బుద్ధిస్ట్ ఫెస్టివల్ మనకి. సో దీన్ని రీసెంట్గా మనకి ఎక్కడ ఇది చేశారు అని అంటే కనుక ఇన్ ద స్టేట్ ఆఫ్ సిక్కింలో మనకి ఈ యొక్క ఫెస్టివల్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక కండక్ట్ చేయబడడం జరిగింది. Clear? Moving to the top of the next one. Swiggy recently partnered with which organization to introduce a financial literacy program for the delivery partners? So the Swiggy, the food delivery platform మనకి ఏంటంటే కనుక రీసెంట్గా ఎవరితో పార్ట్నర్ అయ్యిందండి? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళతోటి, NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళతోటి మనకైతే కనుక MOU మనకి సైన్ చేసుకున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ఫైనాన్షియల్ లిటరసీ అనేటువంటి దాన్ని పెంచడం గురించి మనకి ఈ యొక్క MOUని అయితే కనుక సో దట్ ఈస్ బేసికల్లీ ఇట్ ఎయిమ్స్ టు ఇంట్రడ్యూస్ ఏ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఇది చేయడం గురించి అయితే తీసుకుని వచ్చారు. ఎక్స్క్లూజివ్లీ లైక్ ఎవరి గురించి అంటే కనుక స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ గురించి అండి. ఎస్పెషల్లీ మనకి విమెన్ వర్క్ ఫోర్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకొక టార్గెట్ ఏంటి అని అంటే కనుక అండర్ దిస్ ఇనిషియేటివ్ మనకి 1 lakh విమెన్ డెలివరీ పార్ట్నర్స్ అయితే కనుక ఉండాలి అంటూ స్విగ్గీ మనకి ప్లాన్ చేస్తుంది. టు హ్యావ్ ద 1 lakh విమెన్ డెలివరీ పార్ట్నర్స్ బై ద ఇయర్ 2030. డెలివరీ పార్ట్నర్స్ బై ద ఇయర్ 2030 మనకి. ఎస్, సో దట్ ఈస్ స్విగ్గీ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ విచ్ ఆర్గనైజేషన్ టు ఇంట్రడ్యూస్ ఏ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ ఫర్ డెలివరీ పార్ట్నర్స్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి మనకి సో దట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. S Bank recently partnered with which organization to launch the Yes Power Hub program? Power Up program అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వస్తున్నారు. సో దీది మనకి ఏంటంటే ఎస్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా మనకి ఎవరితో పార్ట్నర్ అవుతున్నారు అని అంటే కనుక ఈ యొక్క FICCI. సో దట్ ఈస్ FLO, లేడీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ FICCO. సో దట్ ఈస్ ఏ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లేడీస్ ఆర్గనైజేషన్ వాళ్ళతోటి మనకి ఏంటంటే కనుక టు ఎంపవర్ ద విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. సో టు ఎంపవర్ ద విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని మనకి ఇది ఎంపవర్ చేయడం గురించి అయితే కనుక ఎస్ బ్యాంక్ అండ్ FICCI FLO సో రీసెంట్గా మనకైతే కనుక పార్ట్నర్ MOU అయితే మనకి సో అయితే సైన్ చేసుకోబడడం జరిగిందండి రీసెంట్గా. ఈ పార్ట్నర్షిప్ అయితే కనుక మనకైతే కనుక ఉంది అంటే సో దీని అండర్లో మనకి లైక్ ప్రీమియం బిజినెస్ అకౌంట్స్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. అలాగే SME లోన్స్ అయితే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్, ఇన్సూరెన్స్ ప్లాన్స్, రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తారు దీని అండర్లో. ఓకే, దెన్ ద నెక్స్ట్ వన్. The autobiography Stumped, Life Behind and Beyond the 22 Yards is written by which cricketer? Rahul Dravid, Kapil Dev, Syed Kirmani, Sunil Gavaskar and as well as Anil Kumble. So recently మనకి యొక్క Stumped, Life Behind and Beyond the 22 Yards అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సయ్యద్ కిర్మనీ రీసెంట్గా మనకైతే కనుక ఆటోబయోగ్రఫీ అయితే కనుక ఇచ్చేయబడడం జరిగిందండి. సో హుసేన్ కిరమణి అని చెప్పేసి ఈజ్ ఏ ఫార్మర్ ఇండియన్ వికెట్ కీపర్ అండ్ దీన్ని రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో మనకైతే కనుక దీన్ని లాంచ్ చేయబడడం జరిగింది. సో దట్ ఈస్ సయ్యద్ కిరమణి ఈజ్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. As per the Reserve Bank of India's guidelines effective from January 1, 2025, which of the following is not a type of bank account which is mandated for closure? Like a dormant account, savings account, inactive account, zero balance account and as well as none of the above. So recently manaki Reserve Bank of India 3 different types of accounts ni manaki enti ante kanaka mandated for closure andi. Like eventi ante kanaka like dormant account next one vachese enti ante kanaka inactive account
దెన్ వీ హ్యావ్ ద జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఈ 3 అకౌంట్స్ని, ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ అకౌంట్స్ని మనకైతే కనుక క్లోజ్ చేసేయమని చెప్పేస్తూ మ్యాండేటరీ క్లోజర్ అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా గైడ్ లైన్స్ని అయితే కనుక తీసుకుని వచ్చింది. వీటిలో ఏది కాదు అని అడుగుతున్నారు. సేవింగ్స్ అకౌంట్ కాదండి. అంటిల్ అండ్ అన్లెస్ సేవింగ్స్ అకౌంట్ ఈస్ మనకి ఫండెడ్, సఫిషియెంట్లీ ఫండెడ్, జీరో బ్యాలెన్స్ కాకుండా సఫిషియెంట్లీ ఫండెడ్ అయితే కనుక దట్ విల్ రిమైన్ యాక్టివ్. ఓకే. ఆండర్స్ ఆంటోన్సన్ who won the King Cup International Badminton Open 2024 represents which country? సో మనకి రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఆండర్స్ ఆంటోన్సన్ రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. సో హీ ఈజ్ మనకి ఏంటంటే అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద బ్యాడ్మింటన్ అండ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద కంట్రీ డెన్మార్క్ అండి. సో రీసెంట్గా మనకి ఏంటంటే ఈ యొక్క కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2024 అయితే కనుక మనకి విన్ అయ్యారు. లైక్ చైనా వాళ్ళని డిఫీట్ చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డెన్మార్క్ ఆండర్స్ ఆంటోన్సన్ మనకైతే విన్ అయ్యారు. ఎక్కడ? ఇన్ ద కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2024 అనమాట. ఎక్కడ జరిగింది అని అంటే కనుక షెంజన్, చైనాలో మనకి ఈవెంట్ అయితే జరిగింది మనకి. సో దట్ ఈస్ ద డెన్మార్క్ ఈజ్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో దట్ ఈస్ సిఎస్ రావు మనకి. సో చెరుకుమల్లి శ్రీనివాసరావు వాజ్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూట్ ఇన్ December 2024. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక సి శ్రీనివాసరావుని మనకి ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARIకి సో చైర్పర్సన్గా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. సో దట్ ఈస్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఎవరిని అపాయింట్ చేశారు? appointed the C. Srinivasarao as the chairperson. Srinivasarao as the chairperson గా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగిందండి. అపాయింటెడ్ యాజ్ దట్ ఆఫ్ ద చైర్పర్సన్. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరిని మనకి రీప్లేస్ చేస్తూ ఏకే సింగ్ని రీప్లేస్ చేస్తున్నారండి. రీప్లేస్డ్ ద ఏకే సింగ్ని మనకి సక్సీడ్ చేస్తూ మనకైతే కనుక ఈయన్ని మనకి అపాయింట్ చేయబడడం జరిగింది. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి బాడీ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒరిజినల్లీ ఇది మనకి అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్ పూసా ఇన్స్టిట్యూట్గా బీహార్లో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఇండియాస్ ఇండిపెండెన్స్ తర్వాత దీన్ని IARIగా మనకైతే కనుక నేమ్ అనేటువంటి దాన్ని చేంజ్ చేయబడడం జరిగిందండి. సో దట్ ఈస్ చెరుకుమల్లి శ్రీనివాసరావు వాజ్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూట్ అంటే మనకి ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ బౌస్ట్రింగ్ ఆర్చ్ గ్లాస్ బ్రిడ్జ్ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో రీసెంట్గా ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ని మనకి ఏంటి అని అంటే కనుక తమిళనాడులో మనకైతే కనుక ఇనాగ్రేట్ చేశారండి. తమిళనాడులో తిరువల్లువార్ స్టాట్యూ నుంచి వివేకానంద రాక్ మెమోరియల్ని మనకైతే కనుక కనెక్ట్ చేస్తుంది. ఇట్ వాజ్ ఇన్ దట్ ఆఫ్ ద తమిళనాడు. ఇండియాస్ ఫస్ట్ బౌస్ట్రింగ్ ఆర్క్ గ్లాస్ బ్రిడ్జ్ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్. ఎప్పుడైనా ఇండియాస్ ఫస్ట్ అన్నప్పుడు మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కొంత ఇంపార్టెంట్ మనకి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ టీమ్ వన్ ద ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 టైటిల్ ఇన్ December 2024? పాట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్, హర్యానా స్టీలర్స్, సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ ముంబా. సో ఎవరు రీసెంట్గా మనకి ఈ యొక్క ప్రో కబడ్డీ లీగ్ BKL సీజన్ 11 మనకి విన్ అయ్యారు అని అంటే కనుక హర్యానా స్టీలర్స్ విన్ అయ్యారండి. హర్యానా స్టీలర్స్ మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క ఫస్ట్ ఎవర్ ప్రో కబడ్డీ లీగ్ని మనకైతే కనుక విన్ అవ్వడం జరిగింది. వీళ్ళు మనకి ఏంటంటే డిఫీటెడ్ ద పాట్నా పైరేట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక పాట్నా పైరేట్స్ని డిఫీట్ చేస్తూ హర్యానా స్టీలర్స్ మనకైతే కనుక విన్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మ్యాచ్ వచ్చేసి మనకి పూణే, సో శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనకి పూణే మహారాష్ట్రలో మనకైతే కనుక ఈవెంట్ అయితే కనుక జరిగింది. పూణే మహారాష్ట్రలో సో ద ఈవెంట్ అయితే మనకి జరిగిందండి. సో ఏ టీం విన్ అయింది అని అంటే పూణే టీమ్. సో దట్ ఈస్ హర్యానా స్టీలర్స్ అయితే కనుక మనకి టీం అయితే కనుక విన్ అయ్యారండి బై డిఫీటింగ్ ద పాట్నా పైరేట్స్. ఎస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ ఎర్న్డ్ ద గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ ఫర్ 2025-26? సో రీసెంట్గా మనకి ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సో మరలా వీళ్ళు ఏంటి అంటే కనుక గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనేటువంటి సర్టిఫికేషన్ని మనకైతే కనుక విన్ అవ్వడం జరిగింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఓకేనా. సో రీసెంట్గా మనకైతే కనుక గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కన్ఫర్ చేశారనమాట. ఈ యొక్క సర్టిఫికేషన్ ఎవరు ఇస్తారు అంటే గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకైతే కనుక ఇవ్వబడడం జరుగుతుంది. అండ్ ఇట్ వాస్ కన్ఫర్డ్ టు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎస్. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద అట్లాస్ ఆఫ్ ఇండియన్ వోల్ఫ్ హ్యాబిటాట్స్ అని చెప్పేసి మనకి ఎవరు తీసుకొచ్చారు? ఏ స్టేట్ వాళ్ళు? అట్లాస్ ఆఫ్ ఇండియన్ వోల్ఫ్ హ్యాబిటాట్స్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఏ స్టేట్ వాళ్ళు తీసుకుని వచ్చారు అని అంటే కనుక ఇట్ వాజ్ రీసెంట్లీ బ్రాట్ బై ద స్టేట్ ఆఫ్ గుజరాత్.
సో గుజరాత్ వాళ్ళు మనకి రీసెంట్గా ఈ యొక్క అట్లాస్ ఆఫ్ ద ఇండియన్ వోల్ఫ్ అంటే హ్యాబిటాట్స్ అని చెప్పేసి మనకు తీసుకుని వచ్చారు. ఎందుకంటే లైక్ ఈ యొక్క బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం గురించి, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇండియన్ వోల్ఫ్ని మనకి కన్జర్వ్ చేయడం గురించి అయితే కనుక మన యొక్క గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ మనకి ఇనిషియేటివ్ తీసుకుని అయితే కనుక వచ్చారండి. ఎస్, ఈ యొక్క అట్లాస్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. సో దట్ ఈస్ విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ద అట్లాస్ ఆఫ్ ఇండియన్ వోల్ఫ్ హ్యాబిటాట్స్ అంటే మనకు ఆన్సర్ వచ్చేసి గుజరాత్ ఈస్ ద ఆన్సర్ మనకి. Moving to the next one, which two countries conducted the Surya Kiran joint military exercise? India and China, India and Nepal, India and Bhutan, India and Sri Lanka, India and Bangladesh. Surya Kiran అనేటువంటి ఎక్సర్సైజ్ మనకి ఏంటంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ కండక్ట్ చేస్తారండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేపాల్ కండక్ట్ చేసేటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్. ఇండియా అండ్ చైనా అయితే మనకి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి, మనకి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అయితే కనుక మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. అండ్ సూర్య కిరణ్ అనేది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ మధ్య మనకు కండక్ట్ చేస్తారు. నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి కేపీ శర్మ ఒలీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. రీసెంట్గా మనకి నేపాల్ ప్రైమ్ మినిస్టరే మనకి చైనాని విజిట్ చేయడం జరిగింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ అని చెప్పి కూడా మనకి సైన్ చేసుకున్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి మనకి. సో దట్ ఈస్ ఇండియా అండ్ నేపాల్ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, the contributions to PM CARES Fund saw a sharp decline over the years. What was the total contribution in 2022-23 అని చెప్పేసి మనకి అయితే కనుక అడుగుతున్నారు. ఈ యొక్క PM CARES ఫండ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక కోవిడ్ టైంలో మనకి చాలా ఎక్కువ పీక్ స్టేజ్కి మనకైతే కనుక రీచ్ అయిందండి. బట్ కానీ మనకి ఏంటంటే 2022-23కి ఇట్ వాజ్ డిక్లైన్డ్ టు అరౌండ్ 912 crore మనకైతే కనుక డిక్లైన్ అయిపోవడం జరిగిందనమాట. కంట్రిబ్యూషన్స్ అనేటువంటివి మనకి తగ్గిపోయాయి. ఎస్, అండ్ దెన్ India is considering the reducing its ownership in the state-run banks. What is the target percentage below which the government's stake should fall to meet the regulatory norms? So the government ఏంటంటే కనుక ఈ యొక్క స్టేట్ రన్ బ్యాంక్స్ నుంచి తన యొక్క స్టేక్ని మనకైతే తగ్గించుకుంటుంది, ఓనర్షిప్ని తగ్గించుకుంటుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పెట్టినటువంటి రెగ్యులేటరీ నార్మ్ ఏంటి అని అంటే కనుక బిలో 75% అండి. సో బిలో 75% మనకైతే కనుక రెడ్యూస్ చేయాలి అంటూ మనకైతే కనుక సో పెట్టడం జరిగింది. అంటే మినిమం పబ్లిక్ హోల్డింగ్ బిలో గవర్నమెంట్ స్టేక్ బిలో ద 75%. దీనికి ఇది చేసినటువంటి బ్యాంక్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అని అంటే లైక్ వీ హ్యావ్ ద యూసీఓ బ్యాంక్ ఒకటి, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అండ్ దెన్ వీ హ్యావ్ మనకి ఏంటంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ వాజ్ పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సింధ్ బ్యాంక్ అండి, పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సింధ్ బ్యాంక్. సో మనకేంటంటే ఈ యొక్క బ్యాంక్స్లో మనకి సో బిలో 75% గవర్నమెంట్ ఓనర్షిప్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ తన యొక్క ఓనర్షిప్ని తగ్గించుకుంటుంది. సో దోస్ 5 స్టేట్ రన్ బ్యాంక్స్ ఆర్ దీస్ థింగ్స్: యూసీఓ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ యాజ్ వెల్ యాజ్ పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సింధ్ బ్యాంక్ అండి. ఎంత పర్సంటేజ్ అంటే మనకి 75% వచ్చేసి మనకి ఇస్ ద ఆన్సర్ మనకి. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద January అండి. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ విల్ స్టార్ట్ విత్ దట్ ఆఫ్ ద February. సో వీ విల్ ఫినిష్ February and as well as March definitely before your exam. Yes, stay tuned. Let's meet again in the next session. Until then, happy learning. All the best. Bye bye, Andy.